హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా 6th సెమ్ 2 అనేది ఒకే వీడియోలో చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మనం సెమ్ 1 అనేది ఒకే వీడియోలో చేయడం జరిగింది. అది బయాలజీకి సంబంధించింది అయితే ఇది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. దీంట్లో చూద్దాం ఏమేమి లెసన్స్ ఉన్నాయి, అవి మనకి ఏ విధంగా నెక్స్ట్ క్లాస్లో యూజ్ అవుతాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ లెసన్ ఏంటంటే చలనం మరియు దూరాల కొలతలు. ప్రతి ఒక్కటి బేసిక్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా దీన్ని చూడండి. చూసిన తర్వాత మీకు ఒక కంటెంట్ విధంగా దీనిని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చక్రం ఆవిష్కరణ రవాణా పద్ధతుల్లో గొప్ప మార్పుని తెచ్చింది. అవును, ఒక పూర్వంలో చక్రం అనేది మానవుని యొక్క రవాణా వ్యవస్థకి కీలకంగా వ్యవహరించింది. ఎందుకనంటే ఒక వస్తువు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి తీసుకువెళ్ళేటప్పుడు మనకి ఫ్రిక్షన్లో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు తెలుస్తుంది, ఓకేనా. అయితే ఇక్కడ చక్రం ఆవిష్కరణ రవాణా పద్ధతులకు గొప్ప మార్పును అనేది తీసుకొచ్చింది. ఆవిరి యంత్ర ఆవిష్కరణ నూతన అంటే కొత్త రవాణా పద్ధతులకు ఏం చేసిందంటే డెవలప్మెంట్ అవ్వడానికి దారితీసింది. 1900 ప్రారంభ సంవత్సరంలో విమాన అభివృద్ధిని మనం చూసాం. కొలత అనగా ఏంటిది అనంటే తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడమే. అంటే కొలత అంటే ఏదో కాదు, మనకి ఒకదాన్ని కొలవటం తెలవదు, ఆ తెలవని దాన్ని మనకు తెలిసిన పరిమాణంతో కొలవడాన్నే కొలత అని అంటాం. అంటే ఇప్పుడు టమాటాలు తీసుకోవడానికి మనం మార్కెట్కి వెళ్తే టమాటాలు ఇవ్వండి అని మనం అన్నాం అనుకోండి, అప్పుడు అటు నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే ఎన్ని కిలోలు అనేది ఏంటంటే టమాటాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణము కిలోలు. అదేవిధంగా పెట్రోల్ బంకుకి వెళ్ళి 2 కిలోలు అని అనం కదా, మనం 2 లీటర్లు అని అంటాం. అంటే అక్కడ వాడే దానికి కొలతలు ఏమవుతున్నాయి అంటే చేంజ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కొలత అనగా ఏంటిదంటే తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడాన్నే మనము కొలత అని అంటాం. ఈ తెలిసిన స్థిర పరిమాణాన్ని మనం ఏమంటామంటే ప్రమాణం. ఇప్పుడు మనం కేజీ లీటర్లు అని అంటున్నాం కదా, వాటిని మనం ప్రమాణాలు అని అంటాం. ఈ కొలత యొక్క ఫలితం 2 భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది. అంటే కొలత ఉంది కదా, ఈ కొలతలో 2 భాగాలు అనేవి ఉన్నాయి. అంటే దాంట్లో ఒక భాగం సంఖ్య, మరొక భాగం ఏంటిదంటే ప్రమాణం. అంటే ఇక్కడ చూడండి, మీరు ఒక స్కూటీ వేసుకొనో బైక్ వేసుకొనో పెట్రోల్ బంకుకు వెళ్ళారు. అక్కడ లీటర్లు అనేది ప్రమాణము. అక్కడ 1 లీటర్ కొట్టిస్తారా 2 లీటర్లు కొట్టిస్తారా అనేది దాని యొక్క సంఖ్య. అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా రాశాను, గది పొడవు 12 అడుగులు. పొడవు అనేది ఏంటిది సంఖ్య, అడుగులంటే ప్రమాణం. అంటే గది పొడవు అంటే ఇక్కడ 12 ఉంది కదా, ఈ 12 ఏమవుతుందనంటే సంఖ్య అవుతుంది. గది పొడవు 12 అడుగులు అనేది ఇక్కడ మనకి సంఖ్యా ప్రమాణంగా మనం కన్సిడర్ చేయొచ్చు. చూడండి, సింధులోయ నాగరికత ప్రజలు సరైన కొలతలను ఉపయోగించి ఉంటారు. కంపల్సరీ కాదు, 100% స్టేట్మెంట్ కాదు ఇది. ఎందుకని ఖచ్చితంగా ఇవ్వలేకపోతున్నామంటే మనం ఆ సింధులోయ నాగరికత ప్రజలు ఏం చేశారంటే అక్కడ తవ్వకాలలో బయటపడిన ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకమైన మెజర్మెంట్ని కలిగి ఉంది. కాబట్టి వారు సరైన కొలతలను ఉపయోగించి ఉంటారని చెప్పి ఎస్టిమేషన్ అనేది జరిగింది. రోమన్లు వారి అడుగులతో పొడవులను కొలిచేవారు. ఒకవేళ వాళ్ళు రోమన్లు పొడవులను కొలవాలి అని అంటే 2 అడుగులు 3 అడుగులు ఆ విధంగా కొలిచేవారంట. 1790 సంవత్సరంలో ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ఒక ప్రామాణిక కొలత ప్రమాణాన్ని సృష్టించారు, ఓకేనా. అంటే 1790 సంవత్సరంలో ఫ్రెంచ్ వారు ఏం చేశారంటే ఒక వ్యవస్థని కనిపెట్టారు. ఎందుకు? కొలవడానికి. ఆ వ్యవస్థ ఏంటిదంటే మెట్రిక్ వ్యవస్థని కనిపెట్టింది ఎవరంటే ఫ్రెంచ్ వారు 1790 సంవత్సరంలో, ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్రమాణాల వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ SI అంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ SIMKS అని ఉంటాం కదా, అదేంటిదే స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని అంటాం. పొడవుకు SI ప్రమాణం అంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రమాణం ఏంటిదని అంటే మీటర్. SI ప్రమాణాన్నే మనం MKS గాన అనవచ్చు. దీని గురించి డీటెయిల్గా తర్వాత క్లాస్లో చెప్తాను నేను, ఓకేనా. ఇక్కడ మామూలుగా గుర్తుపెట్టుకోండి.
ఒక మీటర్ అంటే 100 సెంటీమీటర్లు, ఒక సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లు, ఒక కిలోమీటర్ అంటే ఎన్ని 1000 మీటర్స్. ఓకేనా. చూడండి, వక్రరేఖ పొడవును దారాన్ని ఉపయోగించి కొలవచ్చు. వక్రరేఖ అంటే తిన్నగా లేని ఒక రేఖ యొక్క పొడవును మనం ఎలా కొలవచ్చు అంటే దారాన్ని ఉపయోగించి కొలవచ్చు. అంటే ఈ విధంగా స్ట్రైట్గా ఉంటే చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా ఉంటే నార్మల్గా స్కేల్ పెట్టి కొలవచ్చు. కానీ ఈ విధంగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే దారం ఏమవుతుంది, ఎటు పడితే అటు వంగుతుంది, వంచచ్చు, లేకపోతే తిప్పచ్చు. కాబట్టి వక్రరేఖ పొడవును మనం కొలిచేటప్పుడు దేన్ని ఉపయోగిస్తామంటే దారాన్ని ఉపయోగిస్తాం. చలనాలు రకాలు. చలనం అంటే ఏంటిది, ఒక దగ్గర నుంచి వేరొక దగ్గరికి వెళ్ళటం. మరి అవి రకాలు ఉన్నాయంట, ఆ రకాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సరళ రేఖ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ లైన్. ఇప్పుడు మీ ఇంటి నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటూ పోతే ఏదైనా షాప్ కానీ ఏదైనా వస్తుంది అనుకో, దాన్ని మనము మా ఇంటి దగ్గర నుంచి షాప్ అనేది ఒక సరళ రేఖ మార్గంలో ఉంది అని అంటాం. అంటే సరళ రేఖ వెంబడి ప్రయాణించే వాటిని మనం ఏమంటాం, సరళ రేఖ వెంబడి కదులుతున్నాయి, అంటే స్ట్రైట్ లైన్ వెంబడి కదులుతున్నాయి అని అంటాం. మరి ఈ రకమైన చలనం అంటే ఏం లేదు, కదలడమే, మోషన్ మనం చలనం అంటాం. అయితే ఇట్టి చలనాన్ని, ఈ రకమైన చలనాన్ని మనం ఏమంటామంటే రేఖీయ చలనం అని అంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఒక రాయిని తీసుకొని దానికి దారం కట్టి చేతితో గిరా తిప్పితే ఆ రాయి వృత్తాకార మార్గంలో కదులుతున్నట్టు. అవును కదా. చిన్నప్పుడు కనుక మీరు ఈ ప్రయోగాలు కనుక ఖచ్చితంగా చేసి ఉంటే ఒకసారి మీకు ఐడియా వచ్చే ఉంటుంది. ఒక దారం తీసుకొని దానికి చివరిలో ఒక రాయి కట్టి ఏం చేస్తారంటే ఆ విధంగా తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే అది ఎలా కదులుతుంది అంటే వృత్తాకార మార్గంలో కదులుతుంది అని చెప్తాం. ఈ చలనంలో చేతి నుండి రాయికి గల దూరం ఉంటుంది కదా, చేతి నుండి రాయికి గల దూరము స్థిరంగా ఉంటుంది, అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఎటు నుంచి ఎటు తిరుగుతున్నా సరే వృత్తాకారంలో తిరుగుతుంది కదా, తిరుగుతున్నప్పుడు ఎంత మీరు తిప్పినా సరే ఏ పాయింట్ నుంచి అయినా సరే చేతి నుండి ఆ రాయికి గల దూరం ఏమవుతుందనంటే స్థిరంగా ఉంటుంది. ఈ రకమైన చలనాన్ని మనం ఏమంటామంటే వృత్తాకార చలనం. అంటే వృత్తాకారం అంటే గుండ్రంగా తిరుగుతుంది కదా, కాబట్టి దీనిని మనం ఏమంటామంటే వృత్తాకార చలనం అంటాం. ఈ స్థితిలో రాయిని కనుక మనం వదిలేసామనుకోండి, రాయిని వదిలేస్తే ఏమవుతుందంటే ట్యాంజెంట్ డైరెక్షన్లో వెళ్తుంది. ట్యాంజెంట్ డైరెక్షన్ అంటే ఏం లేదు, గుర్తుపెట్టుకొని నేను ఇక్కడ వివరంగా మీకు చెప్తాను. నా నీడ పడుతుంది కదా, చెయ్యి నీడ పడుతుంది కదా, ఇలా మీరు తిప్పుతా ఉన్నప్పుడు ఏమవుతుందనంటే ఒక దగ్గర మీరు ఏం చేస్తారంటే ఆ దారాన్ని వదిలిపెడితే, ఇక్కడ వదిలిపెట్టారనుకో, ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు వదిలిపెట్టారు, ఇలా తిరుగుతా ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వదిలిపెడతాగానే ఇదేం చేస్తుందంటే మీ వైపుకి రాదు, ఇది ఇలా ట్యాంజెంట్ డైరెక్షన్ వెళ్ళిపోతుంది. ఒక పర్టికులర్ పాయింట్ నుంచి అలా స్ట్రైట్ లైన్గా వెళ్ళిపోతుంది. మనం దాన్నే ట్యాంజెంట్ డైరెక్షన్ అని అంటాము. కొన్నిసార్లు వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో ఏమవుతుందంటే పునరావృతం. అంటే ఈ విధంగా ఇక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళిందని అనుకోండి, మరలా ఏం చేస్తుంది, మరలా ఇలా వస్తుంది, మరలా ఇలా వెళ్తుంది, మరలా ఇలా వస్తుంది. అంటే కొన్నిసార్లు వస్తువు యొక్క చలనం ఏమవుతుందంటే తిరిగిన చోటనే తిరుగుతూ ఉంటుంది. కొంతమంది బాగా టెన్షన్లో ఉన్నప్పుడు ఏం చేస్తారని అంటే వాళ్ళు ఇటు నుంచి అటు వెళ్తుంటారు, అటు నుంచి ఇటు వెళ్తుంటారు, ఇలా వెళ్తుంటారు, ఇలా వెళ్తుంటారు. వాళ్ళని మనం ఏమనంటాం అని వాళ్ళు చేసే ఆ చలనాన్ని మనం అనొచ్చు అంటే ఈ రకమైన చలనాన్ని మనం ఆవర్తన లేదా డోలనా చలనం అని అనొచ్చు. ఎగ్జాంపుల్గా ఊయల ఊపేటప్పుడు కూడా ఈ రకమైన చలనాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా గడియారంలో కూడా ఈ రక చలనాన్ని, లోలకంలో కూడా ఇదే రకమైన చలనాన్ని మనం చూడవచ్చు. కుట్టు మిషన్ ఉంటుంది కదా, కుట్టు మిషన్లో చక్రం ఏం చేస్తుందంటే ఇలా తిరుగుతూ ఉంటుంది, కాబట్టి దాన్ని వృత్తాకార చలనం అని అంటాం. మరియు
చక్రం తిరుగుతున్నంత వరకు సూది ఏం చేస్తుందంటే కిందకి పైకి ఈ విధంగా వస్తుంది కాబట్టి దానిని ఆవర్తన చలనం అని అంటారు. ఇప్పుడు కుట్టు మిషన్లో ఎన్ని రకమైన చలనాలు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? 2 రకమైన చలనాలు. అవేంటిదంటే వృత్తాకార మరియు ఆవర్తన. మరలా నేలపై జార విడిచిన ఇలా బంతిని వదిలారనుకోండి, అది దొర్లుతూ వెళ్తుంది. ఆ దొర్లుతూ వెళ్ళేటప్పుడు అది ఏ చలనం అని చూపిస్తుంది? వృత్తాకార చలనాన్ని మరియు రేఖీయ చలనాన్ని కూడా పాటిస్తుంది. రేఖీయ చలనం అంటే ఏంది? సరళ రేఖ వెంబడి ప్రయాణించే దానినే మనము రేఖీయ చలనం అని అంటాము. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? నెక్స్ట్ లెసన్ ఏంటంటే కాంతి, నీడలు మరియు పరావర్తనం అంటే రిఫ్లెక్షన్స్. గుర్తుపెట్టుకోండి, వస్తువులను చూడడానికి మనకి కాంతి అనేది అవసరం. తమ సొంత కాంతిని విడుదల చేసే వాటిని స్వయం ప్రకాశకాలు అంటాం. సూర్యుడు, టార్చ్ బల్బ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. సూర్యుడిని కన్సిడర్ చేయొచ్చు మనం, ఖచ్చితంగా ఆయన్ని మాత్రమే కన్సిడర్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. టార్చ్ లైట్, బల్బ్ కూడా. ఏదైనా వస్తువుపై ప్రకాశవంతమైన వస్తువు నుండి వచ్చే కాంతి వాటిపై పడి మన కంటి వైపు ప్రయాణించినప్పుడు మనం వాటిని చూస్తాం. ఏం లేదు, మీరు ఎదురుగా ఉన్న ఏదైనా ఒక వస్తువును చూడాలంటే ఏదైతే వస్తువును మీరు చూడాలో ఆ వస్తువైనా లేకపోతే ఆ వస్తువుపై పడిన కాంతి అయినా సరే మన కళ్ళల్లోకి వచ్చి అది మరలా మనల్ని తాకినప్పుడు మాత్రమే మనకు ఆ వస్తువు అనేది క్లియర్గా కనిపిస్తుంది, లేకపోతే కనపడదు. ఓకేనా? కంటి వైపు ప్రయాణించినప్పుడు మాత్రమే వాటిని మనం చూడగలము. ఓకేనా? ఇక్కడ చూడండి, పారదర్శక, అపారదర్శక మరియు పాక్షిక. ఇక్కడే అర్థమవుతుంది. పారదర్శక అంటే ఇది ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఒక వస్తువు నుంచి కాంతిని నువ్వు రా అని చెప్పి ఫుల్గా డోరు తెరుస్తుంది. డోరు ఏం చేస్తుంది అంటే డోర్ తీసుకొని నువ్వు వెళ్ళిపోవచ్చని డోర్ని ఓపెన్ చేస్తుంది. అలాంటి వస్తువులను మనం పారదర్శక అంటాం. అపారదర్శక అంటే క్లియర్గా అర్థమవుతుంది, నువ్వు వద్దు అని చెప్పేసి డోరు వేస్తుంది. పాక్షిక అంటే ఏం లేదు, సగం వెళ్ళు సగం వెళ్ళవద్దు. వీటిని మనం ఏమంటామంటే పారదర్శక, అపారదర్శక మరియు పాక్షిక. మనం ఏ వస్తువు ద్వారా చూడలేమో దానిని ఏమంటాం? అపారదర్శక వస్తువు అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఏదైనా ఒక వస్తువు ద్వారా చూడగలము దానిని మనం పారదర్శక. మనం కొన్ని వస్తువులు గుండా చూడగలం కానీ స్పష్టంగా కాదు. అటువంటి వస్తువులను మనం ఏమంటామంటే పాక్షిక పారదర్శక వస్తువు అని అంటాం. విద్యుత్ ఘటం అనేది విద్యుత్ జనకము. ఈ పాయింట్ ఎక్కడో మిస్ అయినట్టుంది, ఇక్కడ రాసినట్టున్నాను నేను. ఈ పాయింట్ వచ్చినప్పుడు మరలా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, నీడ ఏ విధంగా ఏర్పడుతుందో క్లియర్గా చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా ఒక ట్యూబ్ లైట్ దగ్గర కానీ లేకపోతే బాగా స్తంభాల దగ్గర ఉంటాయి కదా, లైట్ స్తంభాలు, వాటి దగ్గర నుంచున్నప్పుడు ఏమవుతుందంటే మీరు నుంచున్నప్పుడు మీ నీడ అనేది కనబడుతుంది. అంటే ఇక్కడ ఏదైతే కాంతి అనేది రుజు మార్గంలో ప్రయాణిస్తుంది, అంటే స్ట్రైట్ లైన్గా ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణించేటప్పుడు ఏదైనా ఒక అపారదర్శక అంటే ఏంటిది? కాంతిని తమ గుండా పోనీయని వాటిని అపారదర్శక అంటాం. కాంతి సరళ రేఖ మార్గంలో ప్రయాణించేటప్పుడు అపారదర్శక వస్తువు గనక అడ్డు వస్తే అప్పుడు నీడ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? నీడను మనం తెరపై మాత్రమే, తెర అంటే ఏం లేదు, ఒక మామూలుగా సినిమా హాల్లో ఉండే తెర అనుకోవచ్చు. అంటే ఆ లైట్ అనేది ఆ తెర పైన మన నీడని, ఆ తెర ఏం చేస్తుందంటే మన నీడని ఏర్పరుస్తుంది. అంటే ఒక వైట్ పేపర్ లెక్క, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దర్పణాలు మరియు పరావర్తనాలు. మనం అద్దంలో చూసుకునేటప్పుడు ఏర్పడేది ఏంటంటే మన మొహం యొక్క పరావర్తన రూపం. నేను దీన్ని మొన్న డయాగ్రామ్ వేసి కూడా చూపించాను చూడండి. మరలా మనం ఇది రివిజన్ లాగానే 8th క్లాస్కి వెళ్ళగానే అక్కడ మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థర్డ్ లెసన్ ఏంటంటే విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు. ఓకేనా? ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్స్. అన్ని విద్యుత్ ఘటాలు 2 ధ్రువాలను కలిగి ఉంటాయి. ఓకేనా? అన్ని విద్యుత్ ఘటాలు 2 ధ్రువాలను కలిగి ఉంటాయి. ధన ధ్రువం మరియు రుణ ధ్రువం ఏమేంటి అంటే ఇది ధన ధ్రువం మరియు రుణ ధ్రువం.
దీనిలో లోహపు మూత లోహం మూత విద్యుత్ ఘటం ఉంటుంది కదా, అది ఏంటిదంటే విద్యుత్ ఘటం యొక్క ధన ధ్రువం. అంటే నేను చదువుతాను చూడండి. దీనిలో లోహపు మూత విద్యుత్ ఘటం యొక్క ధన ధ్రువం. అంటే లోహపు మూత ఉంటుంది, మీరు సరిగ్గా గమనించారో లేదో, అక్కడ ఇలా వచ్చి ఈ విధంగా ఉంటుంది, ఒక బొడిపెలాగా ఉంటుంది. దాన్ని మనం ధన ధ్రువం అంటాం. లోహపు చట్రం కింద ఉంటే దాన్ని మనం రుణధ్రువం అని అంటాము. విద్యుత్ ఘటము దాని లోపల నిల్వ చేయబడిన విద్యుత్ ఘటం అంటే బ్యాటరీ అనేది దాని లోపల నిల్వ చేయబడిందంట. ఏ శక్తి అది? రసాయన శక్తి. రసాయనాల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఘటం ఏం చేస్తుందంటే దాని లోపల నిల్వ చేయబడిన రసాయనాల నుండి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. అంటే విద్యుత్ ఘటం లోపల ఏ శక్తి ఉంది అని అంటే రసాయన శక్తి అనేది ఉంది. విద్యుత్ ఘటంలోని రసాయనాలు కనుక పూర్తిగా ఉపయోగించినట్లయితే, అంటే విద్యుత్ ఘటంలో ఏ శక్తి ఉంది? రసాయన శక్తి ఉంది. ఆ రసాయన శక్తిని మనం పూర్తిగా ఉపయోగిస్తే ఏమవుతుందనంటే విద్యుత్ ఘటము విద్యుత్తుని ఉత్పత్తి చేయడం అనేది నిలిపివేస్తుంది. విద్యుత్ ఘటం ఏం చేస్తుంది? విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. ఎందుకని? అక్కడ ఆల్రెడీ మొత్తం వినియోగించుకున్న తర్వాత ఇంకా అక్కడ ఏం లేదు కాబట్టి ఆ విద్యుత్ ఏం చేస్తుందంటే విద్యుత్ ఘటము విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. బల్బులో ఉన్న సన్నని కాంతినిచ్చే తీగను బల్బు యొక్క ఫిలమెంట్ అని అంటాం. మీరు చాలామంది దీన్ని చూసే ఉంటారు. దానిని ఏమంటామంటే ఫిలమెంట్ అంటారు. ఫిలమెంట్ టంగ్స్టన్తో తయారవుతుంది. దేంతో తయారవుతుంది? టంగ్స్టన్ తోటి. కాబట్టి ఇది ఎక్కువ వేడిని ఏం చేస్తుందంటే తట్టుకునే సామర్థ్యం ఉంటుంది ఈ టంగ్స్టన్ అనేది. అందుకని ఆ మెటల్తో ఫిలమెంట్ అనేది తయారు చేయబడుతుంది. టంగ్స్టన్ యొక్క శాస్త్రీయ నామం ఏంటిదంటే వోల్ఫ్రమ్ గుర్తుపెట్టుకోండి. అయితే విద్యుత్ ఘటము మరియు బల్బు, విద్యుత్ ఘటము కానీ లేకపోతే బల్బు కానీ ఈ రెండు కూడా ఏం చేస్తాయి అంటే రెండు ధ్రువాలను కలిగి ఉంటుంది. అది ఏమేంటి? ధన ధ్రువం మరియు రుణ ధ్రువం. విద్యుత్ వలయం అంటే ఏం లేదు, ఒక సర్క్యులర్ పాత్. అంటే ఆ సర్క్యులర్ పాత్లో ఎక్కడైనా కనుక బ్రేక్ వచ్చిందనుకోండి, ఆ పాత్ని ఏమవుతుంది అంటే ఆ మార్గం ఏమవుతుందంటే తెగిపోతుంది, లేకపోతే ఆ మార్గానికి అంతరాయం ఏర్పడింది. అలాగే విద్యుత్ వలయం అనేది కంప్లీట్గా ఉంటే విద్యుత్ ప్రవహిస్తుంది. లేకపోతే ఆ వలయానికి కనుక బ్రేక్ పడితే విద్యుత్ అనేది ప్రవహించదు. ఓకేనా? చదువుతాను చూడండి. విద్యుత్ వలయం అనేది విద్యుత్ ఘటం యొక్క రెండు ధ్రువాల మధ్య విద్యుత్ ప్రవహించడానికి పూర్తి మార్గాన్ని అందిస్తుంది. అంటే కంప్లీట్ అయిన ఒక రూట్ని ఏర్పరుస్తుంది. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవహించినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది. అంటే బ్రేక్ లేదు, ఎక్కడగడ ఆ మార్గానికి ఒక బ్రేక్ అనేది లేదు. కాబట్టి అంత కంప్లీట్గా ఉంది కాబట్టి విద్యుత్ ఏమవుతుంది? ప్రసరిస్తే బల్బ్ అనేది వెలుగుతుంది. విద్యుత్ వలయంలో విద్యుత్ యొక్క దిశ విద్యుత్ యొక్క ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువంకు వెళ్తుంది. అంటే విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రసారం జరుగుతుంది కదా, ఆ విద్యుత్ ప్రసారం ఎక్కడి నుంచి అంటే ధన ధ్రువం నుంచి రుణ ధ్రువంకి వెళ్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, విద్యుత్ ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువంకు తీసుకోబడుతుంది. స్విచ్ అనేది వలయమును తెరవడానికి మూసివేయడానికి ఉపయోగించే సాధారణమైన పరికరం గుర్తుపెట్టుకోండి. వలయం అంటే ఏంటిది? విద్యుత్ అనేది పూర్తిగా ప్రవహించేటట్టు చేసేది. మరి ఆ వలయానికి బ్రేక్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఒక రూమ్లో ఉన్నంత వరకు మనకు ఫ్యాన్ అవసరం. రూమ్లో నుంచి బయటకు వెళ్తుంటే ఫ్యాన్లు లైట్లు ఆఫ్ చేస్తాం. మరి ఆ వలయాన్ని మనం ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయడానికి ఉపయోగించే సాధారణమైన పరికరం ఏంటిదంటే స్విచ్. ఓకేనా? ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్తును ప్రవహింపజేస్తాయో వాటిని మనం విద్యుత్ వాహకాలు అంటే ఏంటి? వాహకాలు అంటే తమ గుండా విద్యుత్తుని ప్రవహింపచేస్తాయి. విద్యుత్ బంధకాలు తమ గుండా విద్యుత్ని ప్రవహింప చేయలేవు. బంధకం అంటే బంధిస్తుంది, అదే అర్థమవుతూనే ఉంటుంది. మానవ శరీరం ఒక మంచి విద్యుత్ వాహకం. అందుకనే మనం కరెంటు తీగను పట్టుకోగలనే దానికి బల్లి అతుక్కొని పోతాం. ఎందుకంటే మనలో నుంచి విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. ఓకేనా?
నెక్స్ట్ లెసన్ ఏంటిదంటే అయస్కాంతాలతో సరదా లేకపోతే ఫన్ విత్ మ్యాగ్నెట్స్. అంటే అయస్కాంతాలని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? గ్రీసు దేశంలో మాగ్నెస్ అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. ఆ గొర్రెల కాపరి ఏం చేసేవాడంటే ఆ గొర్రెల్ని కొండ ప్రాంతాలకి తోలుకుంటూ వెళ్ళేవాడు. ఆ తోలుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక కర్రను తీసుకొని వెళ్తూ ఉండేటప్పుడు ఆ కర్రకి చివరన ఒక ఇనుప చువ్వ లేకపోతే మనం శీల అనొచ్చు. అదేమవుతుందనంటే దాన్ని పెట్టి అంటా ఉన్నప్పుడు కొన్ని రాళ్ళు ఏం చేస్తాయంటే అతుక్కోబడతాయి వాటికి. అతుక్కోబట్టడం వలన అతను చూసి ఏం చేశాడంటే ఈ ఈ దీనికి ఏదో ఒక శక్తి ఉంది, అందుకనే ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి అది అతుక్కున్నది అని ఎస్టిమేషన్ చేస్తాడు. అది ఆ స్టోరీయే ఇక్కడ ఉన్నది. చూడండి, నేను చదువుతాను. గ్రీసు దేశంలోని మాగ్నస్ అనే గొర్రెల కాపరి ద్వారా అయస్కాంతం ఏమైందంటే కనుగొనబడింది. వేదాలలో అయస్కాంతాన్ని చుంబక అని అంటాం. ఓకేనా, చుంబక అని అంటాం. మాగ్నటైటు ఇనుమును కలిగి ఉంటుంది. మాగ్నటైట్ దేన్ని కలిగి ఉంటుంది? ఇనుమును కలిగి ఉంటుంది. ఇనుముని ఆకర్షించే ధర్మాన్ని మనం ఏమంటామంటే అయస్కాంత ధర్మం అంటాం. అలాంటి ధర్మాలను కలిగి ఉన్న పదార్థాలను మనం ఏమంటాం? అయస్కాంతాలు అని అంటాం. ఇనుప ముక్కల నుండి అయస్కాంతాలను తయారు చేసే ఒక ప్రక్రియ కనుగొనబడిందంట. దానిని మనం ఏమంటామంటే కృత్రిమ అయస్కాంతాలు. చూడండి, ఇనుప మొక్కల నుండి అయస్కాంతాలను తయారు చేసే ప్రక్రియ. తయారు చేయడం అంటేనే కృత్రిమం. ఓకేనా, కృత్రిమంగా వాటిని తయారు చేస్తున్నాం కాబట్టి కృత్రిమ అయస్కాంతాలు అని అంటాం. మరి కృత్రిమ అయస్కాంతాలు ఏ విధంగా ఉంటాయి? అవి మానవుడు తయారు చేస్తున్నాయి కాబట్టి కొన్ని రకాలుగా అంటే కొన్ని ఆకారాలు దానికి మనం ఇవ్వచ్చు. అవేమేంటి? దండాయస్కాంతం, గుర్రపనాడ, స్తూపాకార లేదా గుండ్రటి చివరలు గల అయస్కాంతాలు ఆకారాలు కలిగి లభిస్తున్నాయి. ఇవి మీరు మామూలుగా అయస్కాంతాలు టైప్స్ అని కొట్టినా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి కొట్టండి, యూట్యూబ్లో కొడితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, అయస్కాంతం వైపు ఆకర్షించబడే పదార్థాలు. అయస్కాంతం వైపు ఆకర్షించబడే పదార్థాలను మనం ఏమంటామంటే అయస్కాంత పదార్థాలు అంటాం. ఇనుము, నికెల్, కోబాల్ట్. అయస్కాంతం వైపు ఆకర్షించబడిన పదార్థాలను మనం ఏమంటాం? అనయస్కాంత పదార్థాలు అని అంటాం. ఆకారం ఏదైనప్పటికీ అన్ని అయస్కాంతాలు 2 ధృవాలను కలిగి ఉంటాయి. అవి ఏంటి అంటే ఉత్తరం, దక్షిణం. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? బల్బు కానీ విద్యుత్ ఘటం కానీ అంటే బ్యాటరీ కానీ 2 ధృవాలను కలిగి ఉంటుంది. అవేమేంటి? ధన ధ్రువం మరియు రుణ ధ్రువం. ఇక్కడ ఏమవుతుంది? ఉత్తరము అని మరియు దక్షిణం అనే 2 ధృవాలను అయస్కాంతం అనేది కలిగి ఉంటుంది. అయస్కాంతం యొక్క ఈ లక్షణం, ఏ లక్షణం? 2 ధృవాలను కలిగి ఉండే ఈ లక్షణం ఈ లక్షణం కొన్ని శతాబ్దాలుగా ప్రయాణికులు దిక్కులు కనుగొనడానికి ఏమైందంటే ఉపయోగపడింది. సహజ అయస్కాంతాలను దారంతో వేలాడదీయడం ద్వారా సహజ అయస్కాంతాలను దారంతో వేలాడదీస్తే ఆ దారంతో వేలాడదీయడం ద్వారా ఆ సహజ అయస్కాంతం ఏం చేస్తుందంటే ఉత్తర మరియు దక్షిణ దిక్కులను సూచిస్తుంది. తద్వారా ఏం చేశారంటే ప్రయాణికులు దిక్కుల్ని కనుగొనేవారు. ఓకేనా, తర్వాత కాలంలో అయస్కాంతాల యొక్క ఈ లక్షణం ఆధారంగా ఒక పరికరం అనేది అభివృద్ధి చేయబడింది. దేని ఆధారంగా? అయస్కాంతాలకు ఉన్న ఉత్తర మరియు దక్షిణ ధృవాల ఆధారంగా ఒక పరికరం అనేది అభివృద్ధి చేయబడింది. దీనిని మనం ఏమంటామంటే దిక్సూచి అని అంటాం. 2 అయస్కాంతాల విజాతి ధృవాలు ఏం చేస్తాయంటే ఎప్పుడు ఆకర్షించుకుంటాయి. అయితే సజాతి ధృవాలు ఎప్పుడు కూడా వికర్షించుకుంటాయి. ఒకే రకమైతేనేమో వికర్షించుకుంటాయి. అంటే ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా కొట్టుకుంటారు. అదే పక్క ఇంట్లో ఉన్నవారు ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే విజాతి ధృవాలేమో ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలేమో వికర్షించుకుంటాయి. అయస్కాంతాలను వేడి చేయటం కానీ, సుత్తితో కొట్టడం కానీ, పడివేయటం వంటి
చేసామనుకోండి మనం, అవి ఏమవుతాయి అంటే అలా చేయడం ద్వారా వాటి యొక్క ధర్మాన్ని, ఏ ధర్మం? అయస్కాంత ధర్మం. అయస్కాంత ధర్మం అంటే ఏంటిది? అయస్కాంతాలు అంటే ఏదైతే ఇనుప వస్తువులను ఆకర్షిస్తుందో దాన్ని మనం అయస్కాంత ధర్మం అని అంటాం. ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది? వాటి యొక్క ధర్మాన్ని కోల్పోతాయి. ఎలా? వేడి చేయటం, సుత్తితో కొట్టడం, పడివేయటం వలన. ఓకేనా? కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. చాలామంది ఏమనుకుంటున్నారంటే అయస్కాంతంతో లెసన్ అయిపోయింది, నెక్స్ట్ లెసను బ్రదర్ మీరు రాయలేదని చెప్పి 2-3 అడిగారు నన్ను. చూడండి, నేను ఎన్సీఆర్టీ రాసేటప్పుడు ఏ ఒక్కటి కూడా మిస్ చేయలేదు. నేను మిస్ చేయలేదు. మనకి ఇంపార్టెంట్ది ఏంటిదో అదే రాశాను. ఈ సమ్ ఇంపార్టెన్స్ ఉంది కదా, అది మొత్తం తర్వాత చాప్టర్లోదే. ఓకేనా? చూడండి, మన భూమి పలచని పొరతో చుట్టబడి ఉంది. ఈ పొర భూమి ఉపరితలం నుండి అనేకమైన కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. మనం దానిని ఏమంటాం? వాతావరణం అని అంటాం. ఒక బాల్ను తీసుకొని ఆ బాల్ని ఒక గుడ్డతోటి ఏ విధంగా చుడతారో అదేవిధంగా మన భూమిని ఒక పొర అనేది చుట్టబడింది. ఆ పొరతో చుట్టబడి ఉంది. ఆ పొర ఏంటిదనంటే వాతావరణం అని అంటాం. ఈ పొర అనేకమైన కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. మనము వాతావరణంలో పైకి వెళ్ళే కొద్దీ గాలి ఏం చేస్తుందంటే పలుచబడుతుంది. అందుకనే మన పర్వతాలు ఎక్కే వాళ్ళు ఏం చేస్తారంటే ఆక్సిజన్ సిలిండర్లు ఎందుకు తీసుకుపోతారంటే పైకి వెళ్ళే కొద్దీ, అంటే భూమి నుంచి పైకి ఆకాశం వైపు వెళ్ళే కొద్దికి గాలి యొక్క శాతం అనేది పలుచబడుతుంది. పలుచబడినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఏమవుతాయి? తగ్గుతాయి. తగ్గినప్పుడు ఏం చేస్తాం? శ్వాస పీల్చుకోలేం. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఆక్సిజన్ అవసరం. అందుకే పర్వతారోహకులు ఎత్తైన పర్వతాలు ఎక్కేటప్పుడు తమతో ఆక్సిజన్ సిలిండర్ను తీసుకెళ్తారు. ప్రకృతిలోని గాలిలో నీటి బిందువులు ఉండటం వలన జలచక్రమునకు చాలా ముఖ్యము. తుంపర్లు అని అంటాం వాటిని మనం. అవి ఉండటం వల్ల ఏమవుతుందంటే జలచక్రమునకు చాలా ముఖ్యము. ఓకేనా? మండడానికి సహాయపడే గాలి ఏంటంటే O2. గాలిలో అధిక భాగం ఉండేది ఏంటిది? నైట్రోజన్. ముక్కుల్లో గల సూక్ష్మమైన వెంట్రుకలు, మన ముక్కుల్లో ఉన్న ఈ చిన్న చిన్న వెంట్రుకలు శ్లేష్మం ఏం చేస్తాయి అంటే శ్వాస వ్యవస్థలోనికి, అంటే మనం పీల్చుకునేటప్పుడు గాలిలో అనేకమైన దుమ్ము, ధూళి కణాలు ఉంటాయి. ఆ కణాలని, హానికరమైన వాటిని మన శరీరంలోనికి పోనీయకుండా ఈ శ్లేష్మము మరియు ఈ వెంట్రుకలు ఏం చేస్తాయి అంటే ఆ ధూళి కణాలు మన శరీరంలోనికి పోకుండా అడ్డుకుంటాయి. ఓకేనా? ఇది మా చిన్నోడు రాసిండు. ఇది మొత్తం నేను చూసుకోలే, నోట్స్ ఇక్కడ పెట్టాను, వాడు మొత్తం ఇలా చేసిపోయిండు. ఓకే, ఆల్రెడీ మీకైతే PDF సెండ్ చేశాను కదా, నాకు అర్థమవుతుందిలే. ఎక్కడ ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి, నేను మీతో చెప్తాను. నెక్స్ట్ ఏంటిదంటే 7th క్లాసు పార్ట్ 1. ఇది ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇది కూడా ఒకే వీడియోలో చేస్తాను, ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇప్పుడు ఇలా సెమ్ 1 సెమ్ 2 కింద ఒకే వీడియోలో చేస్తే అభ్యర్థులకు కూడా చాలా తక్కువ టైంలో కూడా ఎక్కువ మ్యాటర్ అనేది కవర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి 7th అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 రిజల్ట్ అనేవి రావడం జరిగింది. అయితే కట్ ఆఫ్ అనేది ఈ 15th నెంబర్ అంటాం, దాన్ని SNT అని అంటాం. అయితే ఒక నార్మల్ యూఆర్కి మీరు గమనించారో లేదో, PCM ట్రేడ్ అనేది ఎవరికి సంబంధించిందంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. దీనితో పాటు ITI చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంటర్మీడియట్లో MPC చేసిన వాళ్ళు మాత్రం దీనికి అర్హులు. అంటే వేరే వాళ్ళు ఉన్నారు, కాకపోతే దీని యొక్క కాంపిటీషన్ గురించి నేను చెప్తున్నాను. అయితే ప్రతి ఒక్క దానికి ఇంత కట్ ఆఫ్ అనేది ఉండదు. ఇప్పటి నుంచే కాదు, రైల్వేలో టెక్నీషియన్ జాబ్స్ పడ్డ తర్వాత కాడి నుంచి ఈ PCM ట్రేడ్ యొక్క కట్ ఆఫ్ అనేది ఎప్పుడు 100కి 91, 92 అంటే అది మామూలు విషయం బ్రదర్. అది ఎంత విషయం అంటే UR కేటగిరీకి 92, SC కేటగిరీకి 87, STకి 85, ఎక్కడ కూడా దరిదాపుల్లో 85కి తగ్గలేదు, 89 OBC. అంటే మనం కష్టపడే విధానము మనల్ని ఎంతవరకు తీసుకొని వెళ్తుందంటే, ఫస్ట్ నాకు
ఇది ఎలాగైనా క్వాలిఫై అవుతాను అనే నమ్మకం కలిగింది. నాకు వచ్చిన మార్క్స్ 84.33, 84.346 అనుకుంటా, బహుశా అది నేను అంతగా చూడలేదు. 84 దాని తర్వాత పాయింట్స్లో ఉంది. అంత అంటే మనకు అక్కడ వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉంటాయి, నాట్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. దాని ద్వారా మనకి మార్క్స్ అనేవి యాడ్ అవ్వచ్చు. అయితే నాకు వ్యాలిడ్ క్వశ్చన్, ఇన్వాలిడ్ క్వశ్చన్ ఒక్కటే ఉంది. కట్ ఆఫ్ మార్క్స్ అంటే నార్మలైజేషన్లో ఒక్క మార్కు కూడా కలవలేదు. నాకు ఫస్ట్లో బాధ అనిపించింది, ఇంత కష్టపడి చదివాను అయినా సరే ఎందుకు క్వాలిఫై అవ్వలేదని బాధ అనిపించింది. పోయినసారి గ్రూప్ డి కూడా హాఫ్ మార్క్తో పోయింది, ఇప్పుడు దీనికి వచ్చేసరికి 2 మార్క్స్తో తేడాతోటి పోయింది. కానీ ప్రయత్నం అనేది ఎక్కడ ఆపకూడదనే నా ఉద్దేశం. ఎందుకనంటే ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత మనం ఒక దగ్గరికి వెళ్ళి డోరు తీస్తే బంగారం ఉందనుకోండి, ఆ డోరు దగ్గరకు వచ్చి తలుపు కొట్టకుండా పోతే, మనము ఆ డోరు తీయకుండా పోతే అది కేవలం మన తప్పే అవుతుంది. బాధ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకనంటే ప్రిపరేషన్ నేను ఆ విధంగానే ప్రిపేర్ అయ్యాను. కాకపోతే అంతా మన మంచికే, ఏందో తెలియదు, ఎలా ప్రయాణించాలి అనేది కూడా మనకు తెలియదు. కాకపోతే ముందు ఒక మంచి మార్గం ఉందనే పోవాలి. కాబట్టి అదే మార్గంలో నేను వెళ్తున్నాను. ఖచ్చితంగా ఎన్టీపీసీ గ్రూప్ డిలో ఖచ్చితంగా జాబ్ కొట్టాలన్న ఉద్దేశంతో మరలా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక నుంచి వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి విత్ కరెంట్ అఫైర్స్తో సహా. దేన్ని విడిచిపెట్టద్దు. మీరు కూడా ఏం చేస్తారంటే ఒక మనిషికి 4 దిక్కులు చూస్తున్నట్టు మీరు కూడా ప్రతి ఒక్కటి కవర్ చేయండి. మెయిన్గా ఏంటిదంటే రీజనింగ్, క్వాంట్, సైన్స్ మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకోండి. నాకు సైన్స్లో 37 వచ్చినాయి, రీజనింగ్లో 25కి 25 వచ్చినాయి. పోయిందల్లా కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్లో 4 మార్కులు ఎన్నో పోయినాయి నాకు. అది ఇంకా అందుకనే మీతో నేను డిస్కస్ చేయకపోయినా దాని గురించి అంతగా ఏం ఉపయోగం ఉంది. నేను చెప్పేది వినటం కన్నా ఈ టైంలో మీరు చదువుకోవడమే నాకు ఇంపార్టెంట్. మీరు చదువుకోండి ఫస్ట్, ప్రతి ఒక్కళ్ళు చదువుకోండి. అయిపోయింది పక్కన పెట్టండి. అంతేగాని ఇంకా నాకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ వద్దు, ఇది నేను చేయలేను, ఇది నాకు వద్దు అని ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 3 క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా నేను ఇంకా చేయలేను, నాకు ఇంకా జాబ్ రాదు అనే నమ్మకాన్ని మాత్రం, అనే ఆ భావనను మాత్రం కలిగించుకోకండి. మీరు రైల్వే వాళ్ళ మీద అలగటం వల్ల మీ భవిష్యత్తే పోతుంది. కాబట్టి ఇప్పుడు 60 వచ్చాయా, ఇంకొక కష్టపడండి. ఇప్పుడు 50 వచ్చాయా, కష్టపడండి. అంతేగాని ఇక్కడితో జీవితం అయిపోయింది అనడానికి ఎవరికి లేదు. కొంతమంది 12, 13 సార్లు రాసి కూడా జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నేను 3rd టైం రాస్తున్నాను. మీరు ఎన్ని టైమ్స్ రాశారో నాకు తెలియదు. కాబట్టి హోప్ అనేది మర్చిపోకండి, లేకపోతే హోప్ని వదులుకోకండి. ఖచ్చితంగా జాబ్ అనేది ఉంటుంది. కష్టపడితే రాకుండా ఏది ఉండదు. ఓకేనా? ఇవాళ రాదేమో, రేపు అనేది ఖచ్చితంగా మన టర్నే. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు ఫోన్ ఆర్ మెసేజ్ లేకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టినా సరే నేను అందజేస్తాను. ఇంకొక విషయం ఏంటిదంటే 9th అనేది చాలామంది అడుగుతున్నారు. ఒకసారి మీకు ఆ 9th బుక్ కూడా చూపిస్తాను. 9th అనేది ఇంకొక 3-4 డేస్లో ఖచ్చితంగా మీ ముందు వస్తుంది. అదొకసారి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదే 9th బయాలజీ. ఎందుకనంటే ఇది నా పాత బుక్. ఇది నేను అప్పుడు ప్రిపేర్ చేసుకున్నది. దీన్ని కనుక మీకు ఇస్తే ఏమవుతుందంటే బహుశా అర్థం కాదు, లేకపోతే 8th ఇచ్చినప్పుడు చాలా బ్రదర్ కొంచెం నీట్గా ఇవ్వాల్సింది కదా అని అడిగారు. కాబట్టి రాయడానికి నాకు టైం పడుతుంది. అయినా సరే మీకోసం ఖచ్చితంగా నేను విత్ డయాగ్రామ్స్తో సహా రాస్తున్నాను. చూడండి, విత్ డయాగ్రామ్స్తో సహా, ఒక్క నిమిషం, విత్ డయాగ్రామ్స్తో సహా రాస్తున్నాను. ఈ విధంగా ఉంది మన నోట్స్ అనేది. ప్రతిదీ డయాగ్రాము, ప్రతిదీ మీకు ఒక కంటెంట్ కంటెంట్ ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాయటం అంటే ఒక నార్మల్గా రాస్తే మీకు అర్థం కాదు. ఇది అసలు ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేటట్టు చెప్తేనే, అర్థమైనట్టు రాస్తేనే మీకు ఈజీగా, నేను లేకపోయినా సరే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా సరే కణజాలాలు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇలా ప్రతి ఒక్కటి ఇస్తున్నాను. బహుశా ఇంకొక 3 డేస్లో మీకు 9th PDF మొత్తం అందజేస్తాను. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా 6th, 7th, 8th ఎవరైనా తీసుకోకపోతే అది తీసుకోండి. అది చదవకుండా ఓన్లీ 9thకి వస్తే మీకు ఉపయోగం అనేది ఉండదు. ఎందుకనంటే తీసుకున్న అభ్యర్థులకు ఆ విషయం తెలుసు. ఎందుకనంటే మీరు చాలామంది తీసుకున్న తర్వాత కంటెంట్ బాగుంది బ్రదర్, మేము ఇంతవరకు ఇలాంటి కంటెంట్ చూడలేదు అంటే
గొప్పని కాదు, అది చదివితేనే నైన్త్ అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా నేను చెప్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబరు 7780601429. మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేకపోతే కాల్ చేసినా సరే మీకు నేను అందుబాటులోకి మాట్లాడతాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కష్టపడి చదవండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కష్టపడి చదివే వాళ్ళకు ఏ విధంగా చదివేది అర్థం కాకపోతే మన ఛానల్ని వాళ్ళకి రిఫర్ చేయండి. ఎందుకనంటే చాలామంది కష్టపడి చదువుతున్నారు, కాకపోతే ఏ విధంగా చదువుతున్నారో అర్థం కావట్లేదు. చాలామంది చదివే విధానం కనుక తప్పుదోవలో పోతే వాళ్ళు పాపం జాబ్ కొట్టలేరు. కసి ఉంటుంది, ఖచ్చితంగా జాబ్ కొట్టాలని, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి మన ఛానల్ అనేది వాళ్ళని జాబ్ కొట్టేటట్టు చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా?